ప్రపంచాన్ని అబ్బురపరిచే అరుదైన చారిత్రక సంపద. వేల ఏళ్ల కిందే ఖగోళం గుట్టును గుర్తించే ఖగోళ శాస్త్ర పరిశోధనశాలకి కేంద్రం. నిలువెత్తును మించిన గండశిలలతో ఋతుపవనాలు సహా వివిధ వాతావరణ అంశాలను గుర్తించే పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యం. ఆకాశంలో నక్షత్రాలను చూసి దిక్కులను, సమయాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు తోడ్పడే సప్తర్షి మండలాన్ని వేల సంవత్సరాల కిందే చిత్రించిన విజ్ఞానం. అత్యంత అరుదైన పురావస్తు ప్రాధాన్యమున్న ప్రాంతంగా పాలమూరు జిల్లా మూడుమాల నిలుస్తోంది. మనం చూస్తున్న ఈ ప్రాంతం మహబూబ్ నగర్ జిల్లాలోని ముడమాల. కర్ణాటక, తెలంగాణ సరిహద్దులో కృష్ణా నదీ తీరం వెంబడి ఉన్న ముడమాల గ్రామ పరిధిలో బృహత్ శిలాయుగానికి చెందిన చారిత్రక సంపద 10 ఏళ్ల క్రితమే బయటపడింది. కానీ అప్పట్లో ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. బృహత్ శిలాయుగానికి చెందిన సమాధులు అక్కడక్కడా కనిపించడం సాధారణమే. ఈ సమాధులకు గుర్తుగా భారీ రాళ్లను పాతుతారు. కానీ ముడుమాల పరిధిలో మాత్రం ఏకంగా 14 అడుగుల ఎత్తున్న గండ శిలలను ఒక క్రమ పద్ధతిలో పాతిన తీరు ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటివి దాదాపు 80కి పైగా ఇక్కడ ఉన్నాయి. ఇదే తరహాలో పాతిన చిన్న రాళ్లు 3,500 వరకు ఉన్నాయి. దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమాధులు ఉండడం గమనార్హం. కొన్నేళ్ల కిందట వరకు స్థానికులు ఈ ప్రాంతాన్ని దెయ్యాల దిబ్బగా భావిస్తూ ఇటువైపు వచ్చేందుకు జంకేవారు. తర్వాత ఈ విషయం తెలిసిన పురావస్తు నిపుణులు వీటిపై దృష్టి సారించడంతో చారిత్రక సంపద వెలుగు చూసింది. ఇవి సాధారణ సమాధిరాళ్లు కావని, క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల నాటి మానవుల ఖగోళ పరిజ్ఞానానికి తగ్గట్టుగా వీటిని ఏర్పాటు చేసుకున్నారని గుర్తించారు. ఆకాశంలోని నక్షత్ర సమూహాల్లో సప్తర్షి మండలంగా భావించే ఆకృతి కూడా ఇక్కడ ఒక రాతిపై చెక్కి ఉండడం గమనార్హం. దీన్ని ఈ నిలువురాళ్లకు కేంద్ర బిందువుగా ఏర్పాటు చేశారు. ఇక్కడున్న గ్రామస్తులు గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశము రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళని తీస్తే మాకు ఏదో అవుతుంది, రక్తంగా చనిపోతాం ఒకటే భావన, భయము, భక్తి ఉండేవి. ఆ కాలంలో ఇక్కడ ఒక తిమ్మప్ప దేవాలయము, ఎల్లమ్మ గుడి అని చెప్పేసి 2 దేవాలయాలు ఉండేవి. ఈ రాళ్ళకి నెలకొల్లి ఉన్నటువంటి ఈ దేవతలకు గతంలో ఇక్కడున్న చుట్టుముట్టు పొలాల వారు కూడా ప్రతి పంటప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవుని కొలుచుకుంటారని చెప్పేసి తెలియవచ్చింది. సూర్యుడి గమనం ఆధారంగా పడే ఈ రాళ్ల నీడలను బట్టి వాతావరణ సమయాలను అట్టివారు గుర్తించేవారు. రాళ్ల నీడలు ఒక క్రమంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో పడ్డం మొదలు కాగానే ఋతుపవనాలు ప్రారంభమవుతాయని తెలుసుకునేవారు. నీడలు మరో క్రమంలో మరో చోటికి మారితే ఎండాకాలం వచ్చిందని, ఇలా ఆ రాళ్ల ఆధారంగా పరిస్థితులను తెలుసుకునేవారని నిపుణుల బృందం గుర్తించింది. దీన్ని ఆనాటి ఖగోళ శాస్త్ర పరిశోధనశాలగా భావిస్తున్నారు. ఇక మరో ప్రొఫెసర్ల బృందం కూడా ఈ ప్రాంతంపై పరిశోధన చేసింది. ఇంకా మరెన్నో రహస్యాలు ఈ నిర్మాణం వెనుక దాగున్నాయని వారు పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో పరిశోధనలు చేస్తే మరెన్నో కొత్త విషయాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు. ఇక్కడ పాతిన నిలువురాళ్లన్నీ నల్లరాళ్లే కావడం విశేషం. వీటిని కృష్ణానది ఒడ్డు నుంచి తెచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు. ఇవి చాలా కాలం నీళ్లలో నానిన రాళ్లుగా తేల్చారు. కేవలం నిలువుగా పాతేందుకు ప్రత్యేకంగా నల్లరాళ్లను వాడడం వెనుక మర్మం తెలియాల్సి ఉంది. పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు, పోతున్నారు. కానీ దీని స్టోరీ ఒకరొకరు ఒక రకంగా చెప్తున్నారు. కొంతమంది నిధులు ఉండవి, ఈడ చాలా పెద్ద మొత్తంలో నిధులు ఉండవని కొంతమంది అంటుండ్రు. కొంతమంది మా గ్రామస్తులు ఏమంటే పురాతన ఈడ ఉన్న కొంతమంది ఆదిమానవులు నివసించేవారు, మీరు ఏం డిస్టర్బెన్స్ చేయొద్దంటని చెప్పి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓని, విఆర్ఓని, తర్వాత అదేవిధంగా ఆర్డీఓని పిలిపించి మీరు వెంటనే దీని మీద స్పందించి మేము ఒక 10 రోజుల్లో మా ముఖ్యమంత్రికి నివేదిక పంపించిన తర్వాత మేము వెంటనే దీన్ని మొత్తం సుత్తా ఫినిషింగ్ చేసి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని అధికారులు చెప్పడం జరిగింది. భారీ శిలలతో కూడిన ఒక వృత్తాకార నిర్మాణం కూడా ఇక్కడ ఉండేది. ఆసియా ఖండంలోనే ఇలాంటిది ఇదొక్కటేనని గతంలోనే పురావస్తు నిపుణులు గుర్తించారు. దీన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైంది. కొందరు నిధి అన్వేషకులు ప్రభుత్వ సిబ్బందిగా చెప్పుకుని 2006లో ప్రొక్లైనర్లతో ఇక్కడ నిర్మాణాన్ని ధ్వంసం చేసి తవ్వకాలు జరిపారు. ఎటువంటి నిధి దొరకలేదు సరికదా, వీరి కారణంగా అరుదైన చారిత్రక నిర్మాణం నాశనమైంది. ఇక ఈ ప్రాంతంలోనే అసైన్మెంట్ భూములను ప్రభుత్వం కొందరు రైతులకు పంచింది.
వారిలో కొందరు రైతులు ఈ నిర్మాణాల్లో కొన్నింటిని ధ్వంసం చేసి వ్యవసాయం ప్రారంభించారు. ప్రాచీన యుగంది కాబట్టి దీని ఒక ప్రత్యేకత గుర్తిస్తే మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇదొక మనకు తెలంగాణకే ఒక గుర్తింపు వస్తుందని నేను మా గ్రామం తరపున కోరుకుంటూ. ముడుమాల ప్రాంతంపై అధ్యయనం చేసిన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె పుల్లారావు ఇటీవల దేశ విదేశాల్లో జరిగిన సదస్సుల్లో ఇక్కడి ప్రాధాన్యాన్ని వివరించారు. పలు పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఆ వివరాలు చూసి అక్కడి పురావస్తు పరిశోధకులు ఆశ్చర్యపోయారు. అంత ప్రాధాన్యమున్న ప్రాంతాన్ని స్వయంగా చూడాలని అనుకుంటున్నామని వారు పేర్కోవడం విశేషం. కొరియాలోని జియోంగి ప్రావిన్షియల్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆ దేశానికి చెందిన పురావస్తు అధ్యయన బృందం డిసెంబర్లో ముడుమాలకు రానుంది. ఇక్కడ ఒక రోజు పాటు ప్రాథమిక అధ్యయనం జరపనుంది. దాని ఆధారంగా భవిష్యత్తులో పూర్తి స్థాయి అధ్యయనాన్ని చేపట్టనుంది. సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.